అంతా అనుకున్నట్లే జరిగింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వారసురాలిగా అతిషి ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి ఎంపిక కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రిగా అతిషి పేరును అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో చాలామంది ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అడుగులో అడుగు వేసి నడిచారు. కానీ వారందరినీ పక్కన పెట్టి అతిషి పేరును ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఖరారు చేయడం వెనుక కారణాలు ఉన్నాయి. అతిషి పూర్తి పేరు అతిషి మార్లైనా సింగ్. 1981 జూన్ 8వ తేదీన న్యూఢిల్లీలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్, తృప్తా వాహి. వీరిద్దరూ యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. న్యూఢిల్లీ పోసా రోడ్డులోని స్ప్రింగ్ డేల్ హై స్కూల్లో అతిషి చదువుకున్నారు. 2001లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి ఆమె బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. అనంతరం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరి చెవినింగ్ స్కాలర్షిప్ అందుకున్నారు. 2003లో ఆమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత 2005లో రోడ్స్ స్కాలర్తో ఆక్స్ఫర్డ్లోని మాక్సిలెన్ కాలేజీకి అతిషి హాజరయ్యారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంతో అతిషి రాజకీయ జీవితం ప్రారంభించారు. పార్టీ విధి విధానాలు రూపకల్పనలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరించారు. 2015లో మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో జరిగిన చారిత్రాత్మక జల సత్యాగ్రహంలో అతిషి పాల్గొన్నారు. ఈ దీక్షతో సంబంధమున్న ఆప్ నాయకుడు, కార్యకర్త అలోక్ అగర్వాల్కు ఆమె సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఇక 2019 ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ గంభీర్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అతిషి బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. అనంతరం 2020లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా ఆమె రంగంలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి ధర్మంబీర్ సింగ్ పై అతిషి ఘన విజయం సాధించారు. కేజ్రీవాల్ కేబినెట్లో అత్యంత కీలకమైన 11 శాఖలు అతిషినే పర్యవేక్షిస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. అలాగే ఢిల్లీలో మంచినీటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు నీటి శాఖ మంత్రిగా అతిషి నీటి విడుదల కోసం కేంద్రంలోని బీజేపీతోనే కాదు, పక్కనున్న హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంతో పెద్ద యుద్ధమే చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టైన నాటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అతిషినే అత్యంత కీలకంగా వ్యవహరించారు. పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ కీలక నేతగా ఉంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆమె ముందుండి నడిపించారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధాన విద్యా సంస్కరణలకు నాయకత్వం వహించిన ఘనత అతిషికే దక్కుతుంది. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సలహాదారుగా పాఠశాల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంలో, బోధనా ప్రమాణాలను మెరుగుపరచడంలో, హ్యాపీనెస్ కరిక్యులం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ కరిక్యులం వంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు ఉండగా వారందరినీ కాదని అతిషినే ఎంపిక చేయడం వెనుక కారణం ఏంటనే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన అతిషి ఇప్పటివరకు క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్నారు. ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అరవింద్ కేజ్రీవాల్కు, మనీష్ సిసోడియాకు అతిషి అత్యంత నమ్మకస్తురాలు. వీటితో పాటు ఢిల్లీ ప్రభుత్వంలో ఏకైక మహిళా మంత్రి కావడంతో వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షించగలదని కేజ్రీవాల్ భావిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.